హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను ఎంతో రుచికరమైన కుంద పొంగనాన్ని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకుంటారు ఈ గుంత పొంగనాలు. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుంత పొంగనాలు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఈ గ్లాసుతో ఒక గ్లాసు పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. ఏ గ్లాసుతో అయితే మినపప్పును తీసుకుంటున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని కూడా తీసుకున్నాను. మీరు పొట్టుపప్పు ప్లేస్లో మామూలు పప్పు అయినా కానీ తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్న వాటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ముందే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కనీసం 8 గంటల పాటు పులియబెట్టుకోండి. లేకపోతే నైట్ గ్రైండ్ చేసుకొని మార్నింగ్ అయినా కానీ ఈ గుంత పొంగనాలు వేసుకోవచ్చు. ఇలా పులియబెట్టుకున్న పిండిలో 1 ఇంచ్ అల్లం తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 7-8 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకటేసారి యాడ్ చేయకండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ జావగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్లు కలుపుకోండి. బ్యాటర్ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడెక్కనివ్వండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అన్ని మోల్డ్స్లో కొంచెం కొంచెం ఆయిల్ని ఈ విధంగా వేసుకోండి. ఇలా అన్ని మోల్డ్స్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని మోల్డ్స్లో జాగ్రత్తగా వేసుకోండి. పొంగనాలు పొంగుతాయి కాబట్టి మరీ నిండుగా కాకుండా 1/2 వంతు వేస్తే సరిపోతుంది. ఇలా పిండిని అన్నిట్లో వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగనాలు మాడిపోతాయి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోండి. పొంగనాలు ఈ విధంగా బాగా పొంగినట్లయితే అడుగున కాలినట్లు అని అర్థం. వీటిని ఇంకా బ్యాక్కి ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా టర్న్ చేసుకోండి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు అలాగనే ఉండనివ్వండి. 1 నిమిషం తర్వాత చూడండి పొంగనాలు ఎంత బాగా రెడీ అయిపోయాయో. వీటన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగానే మిగతా పిండిని కూడా పొంగనాల్లాగా వేసుకోండి. అంతే, పొంగనాలు రెడీ అయిపోయాయి. వీటినిక పల్లీ చట్నీతో కానీ లేదా పచ్చిమిర్చి టొమాటో పచ్చడితో కానీ మీ దగ్గర ఏ చట్నీ అవైలబుల్లో ఉంటే ఆ చట్నీతో కానీ లేకపోతే ఒట్టిగా అయినా కానీ తినేయచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మీరందరూ కూడా తప్పకుండా ఈ గుంత పొంగనాల్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్. నాకెప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.